మంచు కుటుంబంలో విభేదాలు పోలీస్ స్టేషన్ కు చేరిన గొడవ టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. మంచు మనోజ్ గుర్తు తెలియని వ్యక్తులు తనకు మరియు తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తనకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ అతడి భార్య మౌనికపై కేసు నమోదైంది. తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, ఎవరిపై ఆధారపడకుండానే స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని అన్నారు. ఆర్థిక సాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని, తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఈ వివాదంలో తన 7 నెలల కూతురిని సైతం లాగడం ఎంతో అమానవీయమని, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు మంచు మనోజ్. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపే సాక్ష్యాలు అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నారని ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.